నేను ఈ రోజు మీతో ఒక చీకటి చరిత్ర గురించి మాట్లాడబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ లోని చుండూరు గ్రామంలో 1991 ఆగస్టు 6 జరిగిన మారణ హోమం గురించి ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఈ ఘటనలో 8 మంది దళితులు దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ సంఘటన కేవలం ఒక హత్యకాండ మాత్రమే కాదు, ఇది కుల వివక్ష, అధికారుల దుర్వినియోగం మరియు సామాజిక అసమానతలకు ఇది ఒక దురదృష్టకరమైన చిత్రం. ఈ 15 నిమిషాల వీడియోలో ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది మరియు ఆ గ్రామ ప్రజల కథ ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఎవరైనా మన ఛానల్ లైక్, షేర్, కామెంట్ చేయకపోతే చేసేయండి. అలాగే మన ప్రయాణంలో మీరు కూడా ఒక భాగమై విహరిద్దాం. చుండూరు గుంటూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రెడ్డి కులస్తులు ఎక్కువ మణి, పొలాలు అవన్నీ వాళ్ళకి ఎక్కువ ఉండేవంట. వీరు భూస్వాములుగా, రైతులుగా ఆధిపత్యం చెలాయించేవారంట. ఆ విలేజ్ లో ఇక్కడ దళితులు ముఖ్యంగా మాలా మాదిగా కులాల వారు రోజువారీ కూలీలుగా రెడ్ల భూమిలో పనిచేసేవారట. కానీ 1990 ఆ టైంలో దళిత యువకులకి చదువుకోవాలనే ఆసక్తి ఇంకా పెరిగింది. తెనాలిలో అంబేద్కర్ కాలేజీలో చేరి అంబేద్కర్, పూలే లాంటి ఆలోచనలతో స్ఫూర్తి పొందారు. ఈ చదువు వాళ్ళలో ఆత్మగౌరవం పెంచింది. కుల అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం వాళ్ళకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిన్న చిన్న ఘర్షణలు అయితే అక్కడ మొదలయ్యాయి. ఒక రోజు సినిమా హాల్ దగ్గర దళిత యువకుడి పాదం రెడ్డి కులస్త్రాలను తగిలిందనే ఆరోపణ వచ్చింది. దీనిపై రెడ్డి కులస్తులు ఆ దళితుడిని చితకబాదారంట. దళితులు దీన్ని ఊరుకోలేదు, ఆ వ్యక్తికి మద్దతుగా నిలబడ్డారు. దీంతో రెడ్డి భూస్వాములు దళితులపై సామాజిక బహిష్కరణ విధించారు. వాళ్ళని పొలాల్లో పని చేయనివ్వకుండా, గ్రామంలో సరుకులు కొనుగోలు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఇష్యూ స్లోగా రేజ్ అయిపోయింది. అసలు మీకు డౌట్ వచ్చే ఉంటది కదా, మారణ హోమం ఎలా జరిగిందని. 1991 ఆగస్టు 6న చుండూరు గ్రామ చరిత్రలో ఒక నల్ల రోజుగా మిగిలిపోయింది. రెడ్డి కులస్తులు పోలీసుల సహకారంతో దళితులపై దాడి చేశారు. అయితే వాళ్ళు ఒక ప్లాన్ కూడా వేశారు. ఒక రోజు దళిత యువకుడు రవిపై రెడ్డి కులస్తులందరూ మద్యం తాగించి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అతనిపై తప్పుడు కేసు అయితే పెట్టారు. ఇదే సమయంలో మరో దళిత యువకుడు రాజుబాబుని కృష్ణారెడ్డి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ ఘటనలు రెడ్డి కులస్తులకు దళితులను శిక్షించాలనే ఆలోచనకు దారి తీశాయి. ఆ రోజు ఉదయం రెడ్డి వర్గం నుండి 100 మంది కొడవళ్ళు, గొడ్డలు, బరిసెలతో దళితవాడిపై విజృంభించారు. పోలీసులు దళితుల్ని వరి చేనులోకి పారిపోండి అని చెప్పారు. కానీ అది ఒక ఉచ్చు. అక్కడే రెడ్డి కులస్తులందరూ కాపు కాసి కూర్చున్నారు. పారిపోతున్న దళితులను వెంటాడి కొట్టి మరీ చంపారు. 8 మంది దళితులను హత్య చేసి వాళ్ళని చంపి తుంగభద్ర నదిలో గోన్ సంచులతో కప్పి పడేశారు. ఒక యువకుడు అనిల్ కుమార్ పోలీస్ కాల్పుల్లో మరణించాడు. ఈ దాడిలో ఎంతో మంది గాయపడ్డారు. అక్కడి నుండి వేరే గ్రామాలకు పారిపోయారు. ఈ ఘటన తర్వాత చుండూరు దళితుల జీవితాలు చాలా మారిపోయాయి. జలది మోసెస్ అనే వ్యక్తి ఈ మారణకాండలో తన తండ్రిని కోల్పోయాడు. అతను చెప్పిన కథ ప్రకారం చూసుకుంటే ఆ రోజు ఆ ఊరు శ్మశానంలో మారిపోయింది. మిగతా వాళ్ళు మేమందరం వేరే ఊర్లకు పారిపోయాం. అక్కడ సాల్వేషన్ ఆర్మీ చర్చ్ మాకు ఆశ్రయం ఇచ్చింది. జలది వికాస్ అనే సర్వైవర్ ఇలా అన్నాడు, మేము ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ భయాన్ని మాత్రం మర్చిపోలేమని అన్నాడు. అయితే ఎన్నికల సమయంలో కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక న్యూస్ ఆర్టికల్లో కూడా చెప్పారు. ఒక దళిత మహిళ గూడూరు లేయమ్మ న్యాయం కోసం పోరాటం చేస్తూ ఢిల్లీలో జరిగిన ఒక ప్రదేశంలో హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ లో మరణించింది. ఆమె కథ దళితుల సాహసానికి, త్యాగానికి ఒక నిదర్శనం. ఈ ఘటన తర్వాత దళితులు రక్తక్షేత్రం అనే స్తూపాన్ని గ్రామంలో నిర్మించారు. ఈ దుర్ఘటనని ఎప్పటికీ మర్చిపోకూడదని ఆ స్తూపాన్ని అయితే పెట్టారు. కానీ న్యాయం కోసం వాళ్ళ పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా దళితులందరూ నిరసన ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై కేసు నమోదైంది. 212 మందిపై కేసు పెట్టారు. 2007లో స్పెషల్ కోర్టు 12 మందిపై జీవిత ఖైదు, 35 మందికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ కోర్టు ఈ తీర్పుని రద్దు చేసింది. సాక్ష్యాలు లేవని చెప్పి ఇప్పటికీ సుప్రీం కోర్టులో కేసు ఇంకా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఇంకా బలపడింది. కానీ న్యాయం మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. చుండూరు మరణ హోమం ఇది కేవలం ఒక గ్రామ కథ కాదు, ఇది మన సమాజంలోని కుల వ్యవస్థ దుర్మార్గాన్ని ఎత్తి చూపిస్తుంది. ఈ ఘటన గురించి తెలుసుకోవడం ద్వారా మనం చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జీగిల్ స్టేషన్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని లింక్ పెడుతున్నాను, చెక్అవుట్ చేసేయండి. ఉంటాను. జై హింద్. Follow us on Vamsi Kumpatla. Contact on description.